అనేకమైన సార్లు ఇదే మాట, ఒకవేళ ఇదే రీతిగా కాకపోయినా అనేకమైన మార్లు ఇదే ఉద్దేశాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పిస్తూనే వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు అనేకమైన వందల కొలది సంవత్సరాలు బానిసలుగా ఉండి, బానిసత్వంలో ఉండి దేవుడు వారిని వాగ్దాన దేశంలోకి దేవుడు వారిని నడిపించుచుండగా ఆ యొక్క మార్గములో వారు యుద్ధాలు చేశారు, వారు యుద్ధాలు గెలిచారు. వారికన్నా బలమైన సైన్యాలు, వీరికి సైన్యము లేదు, వీళ్ళ దగ్గర రథాలు లేవు, వీరి దగ్గర గొప్ప ఆయుధములేవి లేకపోయినప్పటికీ వీరికి వ్యతిరేకంగా వచ్చిన మహాసైన్యములు, గొప్ప సైన్యములు, గొప్ప రాజులు, కొన్నిసార్లు 4-5 రాజులు కలిసి వచ్చి వారిపై దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్టి విధమైన సందర్భాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలకి ఏం కలిగిందనగా విజయం కలిగింది. దేని బట్టి అంటే వారికున్న సామర్థ్యాన్ని బట్టి అయితే కాదు, వారి దగ్గర ఉన్న సైన్య బలాన్ని బట్టి కాదు, వారి దగ్గర ఉన్న గుర్రాలు బట్టి కావు. ఒకవేళ ఇవేవి వారికి లేవు, వారు కేవలము బానిసలు. ఒక దినాన హడావిడిగా ఏం చేశారనగా ఒక రాత్రి ఐగుప్తు దేశం బయటకు వచ్చేసారు. బానిసలు, ఇటుకలు తయారు చేసుకున్నవారు, మందలను మేపుకునేవారు. ఒకానొక రాత్రి హడావిడిగా దొరికిందంతా కూడా ఏరుకొని ఏం చేశారనగా ఐగుప్తు నుండి బయటికి వచ్చేసిన వారు యుద్ధానికి సన్నిహితులుగా లేరు, యుద్ధములో ఒక ప్రావీణ్యత వాళ్ళకి లేదు, యుద్ధ అనుభవం వారికి లేదు. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు వారి పని ఇటుకలు తయారు చేయడం, లేకపోతే ఈ యొక్క మందలు మేపుకోవడం వారి యొక్క పని, లేకపోతే ఇంటి పనులు చేయడమే. కానీ వారికి యుద్ధములో ఉన్న ఏ విధమైన ఒక స్కిల్, ఒక విధమైన ఒక ప్రావీణ్యత ఏది కూడా వారికి లేదు. కానీ దేవుడు వారిని ఐగుప్తు దేశం నుండి బయటికి నడిపించినప్పుడు వారు ఆ యొక్క మార్గములో యుద్ధములు ఎదుర్కొన్నప్పుడు వల్ల వారికి విజయమే కలుగుతూ వచ్చింది. కారణం ఏమనగా వారి తరపున ఎవరు నిలబడ్డారనగా దేవుడు నిలబడ్డాడు. ఆ సత్యాన్ని లోకమంతా కూడా గ్రహించింది. లోకము, వారి తట్టులు అనేకమైన దేశాలు ఈ ఇశ్రాయేలు ప్రజలు వచ్చుచుండగా ఈ ఇశ్రాయేలు ప్రజల కొరకున్న ఆ కథ వారికి ముందుగా పరిగెడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు బానిసలు, ఫరో యొక్క బానిసలు, ఫరో యొక్క ఇటుకలు తయారు చేసేవాళ్ళు, ఫరో ఇంట్లో పనోలు, ఫరో యొక్క మేకలను, గొర్రెలను, పశువులను మేపిన వాళ్ళు. వీరు వస్తున్నారు అనే వర్తమానం విన్నప్పుడు రాజులకి భయం కలిగింది. ఏంటి కారణం? ఈ మందల మేపిన వాళ్ళని, లేకపోతే ఈ యొక్క ఇటుకలు తయారు చేసుకున్న వాళ్ళని చూసి ఎందుకు వారు భయపడ్డారు అంటే, ఈ లోకములో అనేకమైన రాజులు కూడా ఏం గ్రహించారంటే వీరితో ఎవరున్నారనగా వారు దేవుడు ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు వారితో ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు వారు ముందుండి నడిపించుచున్నాడు. వాళ్ళ తరపున యుద్ధము ఎవరు చేస్తున్నారనగా ఇశ్రాయేలు రాజు అయిన యెహోవా వారి తరపున యుద్ధము చేయుచున్నాడు. వాళ్ళు దేవుడు వారి తరపున యుద్ధం చేయుచున్నాడు అనే విషయాన్ని వారు గ్రహించినప్పుడు లోకములో ఉన్న ఆ రాజులు కూడా ఏం చేశారనగా వారు భయపడ్డారు. ఇదే ఒక్క పాఠాన్ని దేవుడు మాటిమాటికి ఇశ్రాయేలు ప్రజలకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ యొక్క బలము, మీ యొక్క జయం అనేది మీ యొక్క సామర్థ్యం బట్టి కాదు, మీ యొక్క జయం అనేది నా బట్టే ఉన్నది అనే సత్యాన్ని దేవుడు అనేకమైన సార్లు ఇశ్రాయేలు ప్రజలకి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనేకమైన సందర్భాల్లో చరిత్రలో వారు అనేకమైన కార్యాలు వారు ఎదుర్కొంటుండగా దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే, మీరు యుద్ధంలోకి వెళ్తున్నారు, మీ విజయం అనేది మీ మీద ఆధారపడేది కాదు, మీ శక్తి, మీ సామర్థ్యం, మీ జ్ఞానం, మీ ప్రావీణ్యత బట్టి కాదు, నా బట్టి. మీరు నాపై ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు మీ విజయము నా బట్టి వస్తుంది అనే సత్యాన్ని వారికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
గిద్యోను ఒక మహా సైన్యముతో యుద్ధం చేయడానికి, మిద్యానీయుల యొక్క సైన్యంతో యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు 32,000 మంది సైనికుల్ని సంపాదించుకోగలిగాడు గిద్యోను. 32,000 మంది అంటే పెద్ద మహాసైన్యం కాదండి. మిద్యానీయుల యొక్క సైన్యము ఎంతో విస్తారమైనది. వారి యొక్క ఒంటెలను, వారికి ఉన్న ఒంటెల యొక్క సంఖ్య బట్టి దూరంగా ఉంటే చూస్తే ఎలా ఉన్నారనగా ఇసుక రేణువులు, లేకపోతే ఒక దూరం నుంచి చూస్తే ఎలా ఉన్న మిడతలన్నీ కూడా ఒక దగ్గర కూడి వస్తే ఎలా ఉన్నాయో అంత మహాసైన్యంగా ఉన్నారు. అంత మహాసైన్యంతో యుద్ధం చేయడానికి గిద్యోను ఒక పిలుపునిచ్చినప్పుడు 32,000 మంది వచ్చారు. అది చాలా చిన్న సైన్యం. కానీ దేవుడు దాన్ని కూడా ఏమన్నాడంటే ఇంత పెద్దది అవసరం లేదని చెప్పి దాంట్లో 10,000 మంది మిగిలితే ఇది కూడా దేవుడు అన్నాడు ఇది కూడా అవసరం లేదని చెప్పి ఆఖరికి ఎంతమంది ఉంచాడనగా 300 మంది ఉంచాడు. నేను అనుకుంటున్నాను మిద్యానీయుల యొక్క ఆ యొక్క ఒంటెల్ని మేపడానికి వచ్చిన వారు 300 కన్నా ఎక్కువ ఉన్నారేమో. మిద్యానీయుల యొక్క వంట మనుషులు 300 కన్నా ఎక్కువ ఉన్నారేమో. మిద్యానీయుల యొక్క సామాన్లు మోసేవారు 300 కన్నా ఎక్కువ మంది ఉన్నారేమో. కానీ దేవుడు మరలా ఇశ్రాయేలు ప్రజలకి ఒక పాఠాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. కొన్ని పాఠాలు మాటికి జ్ఞాపకం చేయబడాలి. ఎందుకనగా కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు అవి. మర్చిపోవడానికి అది ఎప్పుడు కూడా అవకాశం లేకుండా కొన్ని పాఠాలు మాటికి ఏం చేయబడాలనగా జ్ఞాపకం చేయబడాలి. అలాంటి ఒక పాఠం ఇది. మనం ఇందాక చదివిన వచనము కీర్తనలు 33:16 అదే యొక్క పాఠాన్ని నీ యొక్క రాజు బట్టి కాదు, రాజు నీకు ఉన్నారన్న రాజు యొక్క సైన్యాన్ని బట్టి కాదు, వాడికి ఉన్న బలాన్ని బట్టి కాదు, వాడి దగ్గర ఉన్న యోధులు బట్టి కాదు, వాడి దగ్గర ఉన్న రథములు గుర్రములు బట్టి కాదు. 300 మందితో గిద్యోను యుద్ధం చేయడానికి వెళ్ళాడు. వారిలో ఒక్కడు కూడా ఖడ్గం ఎత్తకుండా, వారిలో ఒక్కడు కూడా యుద్ధం చేయకుండా మిద్యానీయుల యొక్క సైన్యం అంతటిని దేవుడు ఏం చేశాడనగా గిద్యోను ముందు ఏం చేశాడనగా దేవుడు ఓడిపించాడు. దేని బట్టి? గిద్యోనికి ఎక్కువ సామర్థ్యం ఉందన్నా, గిద్యోనికి ఎక్కువ జ్ఞానం ఉందన్నా, గిద్యోనికి ఎక్కువ ధైర్యం ఉందన్నా కూడా కాదు. గిద్యోనికి ఏం ధైర్యం లేదు. వాడు చేసుకున్న దేవుడు వాడితో మాట్లాడినప్పుడు కూడా వాడు ఏం చేస్తాడనగా ఒక మూలలో ఒక దాగున్న వాడు ఏం చేస్తాడనగా ఎవరికి కనబడకుండా కిందకి దిగిపోయి ఏం చేస్తాడనగా వాడు గోధుమలు దులుపుకుంటుండగా దేవుడు వాడితో మాట్లాడాడు. ఈ దినాన నా ప్రియమైన సహోదరి, ఈ యొక్క పాఠం మన యొక్క జీవితంలో ఈ దినాన దేవుడు మనకి మరలా ఆయన జ్ఞాపకం చేయుచున్నాడు. నీ యొక్క జీవితంలో ఒకవేళ ఒక మహాయుద్ధాన్ని ఎదుర్కొంటున్నామేమో, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామేమో, ప్రయాసకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నామేమో, గొప్ప పరీక్షలు ఎదుర్కొంటున్నామేమో, లేదా నీ ముందు అనేకమైన గొప్ప ఉద్దేశములు ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిన పెద్ద పిలుపు ఉంది, దేవునికి ఇచ్చిన గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు నీ యొక్క హృదయంలో పెట్టిన ఆ దర్శనం, ఆ విజన్, ఆ ఆశ ఎంతో గొప్పగా ఉంది. ఆ ఆశ చూసి నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నేను ఇది ఎలా చేయగలుగుతాను అనే ఒక అనుమానం ప్రతిరోజు నీకు కలుగుతూనే ఉంది. దేవుడు నీ కొరకు గీసిన ఒక చిత్రం ఉంది, దేవుడు నీ కొరకు చెప్పిన ఒక మాట ఉంది, దేవుడు నీ కొరకు ఇచ్చిన వాగ్దానం ఉంది. కానీ అనేకమైన సార్లు ఉదయం లేచి నీ జీవితాన్ని కొరకు నువ్వు ఆలోచించినప్పుడు, అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీకు అనుమానం కలుగుతుంది. నేను ఎలా చేయగలుగుతాను ఇదంతా? నాకున్న జ్ఞానం ఏ పాటిది, నేను ఏం చేయగలుగుతాను? నాకున్న మాట సరిపోదు, నాకు సరిగా మాట్లాడడం రాదు, లేదా నాకు మంచి జ్ఞానం లేదు, నాకు మంచి చదువు లేదు, నాకు సామర్థ్యం లేదు, నాకు ధనము లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు తెలిసిన వారు లేదు, నాకు పలుకుబడి లేదు. మరి ఇది ఎలాగ సాధ్యం? ఇంత గొప్ప వాగ్దానం, ఇంత గొప్ప దర్శనం, ఇంత గొప్ప పిలుపు నా జీవితంలో సాధ్యం అవ్వడానికి ఏంటి ఉంది? నాలో ఏమీ లేదు. అయితే ఉదయకాల సమయంలో ఈ పాఠాన్ని ఇంకొకసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన పాఠం. ఇంకొకసారి చదువుదామా? కీర్తనలు 33:16-17 వచనాలు ఒకసారి చదువుదామా? జాగ్రత్తగా విందాం. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని
విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. నిజంగా నీ యొక్క జీవితంలో నిజమైన ఆశీర్వాదం అనేది నీ శక్తితో, నువ్వు బలముతో నువ్వు సంపాదించగలిగేది కాదు. మనిషికి శక్తి ఉండాలి, బలం ఉండాలి, సామర్థ్యాన్ని పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, నైపుణ్యత పెంచుకోవాలి, అనేకమైన అనుభవములు కలిగిన వాడుగా మనిషి తీర్చబడాలి. అది మనుషులుగా మనందరం కూడా ఆ శ్రద్ధ కలిగి ఉండాలి. కానీ నీ యొక్క జీవితమును రక్షించేది, నీ జీవితాన్ని దీవించేది అది ఏది కాదు. నీ జీవితంలో దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయగలుగుతారు అనగా నీ జీవితాన్ని ఆయన కట్టగలుగుతారు, నీ జీవితాన్ని సరిచేయగలుగుతారు, నిన్ను ఆశీర్వదించగలుగుతారు. నీ యొక్క దర్శనం నీకు దేవుడు ఇచ్చిన దర్శనం చాలా గొప్పగా ఉంది. దేవుడు నీ కొరకు ఇచ్చిన పిలుపు చాలా గొప్పగా ఉంది. దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ ఆశ, అనేకమైన సార్లు దేవుడు మన హృదయాల్లో ఒక ఆశ పెడతాడు. ఆ ఆశ మనలో ఎందుకు పెడతాడు అనగా మనము ఆ ఆశ బట్టి ఏం చేయడానికి, అటు రీతిగా పరిగెట్టడానికి, దాన్ని వెతకడానికి. దేవుని యొక్క ప్రజలుగా వ్యాపారం చేస్తున్న వారికి, ఉద్యోగం చేస్తున్న వారికి, చిన్న బిడ్డలకి, యవనస్తులకి దేవుని యొక్క ప్రజల యొక్క హృదయంలో దేవుడు ఒక చిన్న ఆశను దేవుడు నాటుతాడు. ఎందుకంటే ఆ ఆశ వారిలో ఏం చేయాలనగా వారిలో ఒక మంటను పెంచాలి, ఒక మంటను రగిలించాలి. నేను చెయ్యాలి, నేను సాధించాలి, నేను వెళ్ళాలి. ఆ ఆశ, నీలో ఒక ఆశ ఉంది, నీకు ఒక దర్శనం ఉంది, నీకు ఒక దేవుడిచ్చిన ఒక వాగ్దానం ఉంది. కానీ నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు నీ ఆశ నువ్వు చంపేసుకుంటున్నావు, నీ కలలను నువ్వు తగ్గించేసుకుంటున్నావు. ఇది కాదులే, ఇది జరగదు, ఇంత అవ్వదు, సరే ఇంత జరిగినా చాలు. ఇది నేను చేయలేను, సరే ఇదొకటి చేస్తే చాలు. ఇంత స్థాయికి నేను ఎదగలేను, ఆ స్థాయి నాకు కష్టము, ఈ స్థాయి నా మించింది కనుక ఇంత స్థాయికి ఎదిగితే చాలు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నా మాటలు ఉంటున్న వారు అనేకులు మీ యొక్క దర్శనాలను మీరు కావాలని తగ్గించుకున్నారేమో. మీ జీవితాన్ని కొరకు ఉదయం లేచి మీ జీవితాన్ని కొరకు ఆలోచించుకున్నప్పుడు, నేను నా ఆశకి నా జీవితానికి సరితూగట్లేదు, నా కళకి నా జీవితం సరితూగట్లేదు, నా ఆశకి నా జీవితంలో ఒక సామర్థ్యానికి, శక్తికి సరితూగట్లేదని వాటన్నిటిని కూడా నువ్వు తగ్గించుకుంటూ వచ్చేస్తున్నావు. నీ ప్రార్థన కూడా అనేకమైన సార్లు నీ సామర్థ్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నావేమో. దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి ప్రార్థించకుండా, దేవుడు నీ హృదయంలో పెట్టిన ఆ యొక్క ఆశను బట్టి ప్రార్థించకుండా, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థించకుండా నిన్ను నువ్వు చూసుకొని ప్రార్థన చేస్తున్నావేమో. ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. కీర్తనలు 78:41 చదువుదాం. కీర్తనలు 78:41 చదువుదాం. Psalms 78:41. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. 42. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. వారు, ఇది దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలు నన్ను ఏం చేస్తున్నారు అనగా, వారు ఏం చేస్తున్నారు? 41లో ఏమంటుంది? వారు మాటి మాటికి శోధించుచున్నారు. ఇంకా సంతాపం, ఇంగ్లీష్లో అంటది దే వెక్స్డ్ అంటే విసుగు నొందించారు. ఏంటండి? దేవుని యొక్క ప్రజలు దేవుడిని ఏం చేస్తున్నారు అనగా విసుగు నొందిస్తున్నారు. వారు దేవుడు ఏం చేస్తున్నారు, వారు బట్టి సంతాపం చెంది, దానిపైన మాట వారు శోధించి. ఎలాగా? ఎందుకు దేవుడు తన ప్రజల బట్టి విసిగిపోయాడు? వాళ్ళు ఏం చేశారని? దేవుడు ఎందుకు వారి ప్రజల ఎడల ఎందుకు దేవుడు విసిగిపోయాడు? ఏం జరిగిందని విసిగిపోయాడు? వారు ఏం చేస్తున్నారని దేవుడు విసిగిపోతున్నాడు అంటే 42వ వచనంలో అంటుంది, 42, వారు దేవుని యొక్క బాహుబలమును, దే డిడ్ నాట్ రిమెంబర్ హిస్ పవర్.
ఆయన బలమును వారు ఏం చేసుకోలేదనగా వారు జ్ఞాపకం చేసుకోలేదు. ఎందుకంట? చాలా జాగ్రత్తగా, హలో వింటున్న వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క ప్రజల ఎడల దేవుడు ఎందుకు విసిగిపోయాడు? ఏమి చేశారని వారు విసిగిపోయారంటే ఏదో చేశారని కాదు. చాలాసార్లు దేవుడు మనం చేసిన దాన్ని బట్టి దేవుడు విసిగిపోడండి. కొంతమందికి చాలా ఓపిక, చాలా సహనం ఉంటుంది. కొంతమంది తొందరగా చిరాకు పడిపోతుంటారు. దేవుడికి ఉన్న సహనం చాలా గొప్పది. దేవుడు మన యొక్క చేష్టలు బట్టి, మన కార్యాలు బట్టి దేవుడు ఏం చేసుకోవడానగా విసిగిపోడు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, పిల్లలకి 40 రోజులు ఎన్నో సెలవులు ఇచ్చేస్తారు. తల్లిదండ్రులు ఏమవుతారు అనగా చాలామంది తల్లిదండ్రులు విసిగిపోతూ ఉంటారు. ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళు చేసే కార్యాలకి కొన్నిసార్లు ఏమవుతారు అనగా, అది కూడా ఎండాకాలంలో అనేకమైన తల్లిదండ్రులు ఏమవుతారనగా విసిగిపోతుంటారు. ఎందుకు విసిగిపోతారనగా వారు చేసిన కార్యాలు బట్టి. కానీ దేవుడి యొక్క ప్రత్యేకత ఏమనగా, దేవుడు మనం చేసే కార్యాలు బట్టి దేవుడు విసిగిపోడు. కానీ ఎందుకు విసిగిపోతున్నాడంటే వారు ఏం చేయట్లేదు, ఆయన యొక్క బలమును వారు ఏం చేయట్లేదు అనగా, దే డు నాట్ రిమెంబర్ హిస్ పవర్. ఆయన శక్తిని వారు ఏం చేయట్లేదు అనగా జ్ఞాపకం చేసుకోకుండా వారు ఏం చేస్తున్నారు అనగా చిన్న చిన్న ప్రార్థనలు చేస్తున్నారు. దేవుని యొక్క ప్రజలు ఏం చేస్తున్నారు అనగా చెప్పండి, ఎలాంటి ప్రార్థనలు చేస్తున్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం ప్రార్థనలు చేస్తున్నారు? చిన్న ప్రార్థన. సరే చెప్పండి, ఎలా ప్రార్థనలు? సరిపోవట్లేదు, కొంచెం గట్టి చెప్పండి. ఎలాంటి ప్రార్థనలు? చిన్న ప్రార్థనలు. చిన్న దేవుడు అని వాళ్ళు చిన్న దేవుడు అనుకోవట్లేదు. నేను చిన్నవాడిని, నా సామర్థ్యం లేదు, నేను చేయలేను, నా వల్ల జరగదు, నా జ్ఞానం లేదు, నాకు చదువు లేదు, మా దగ్గర డబ్బు లేదు, మా దగ్గర హోదా లేదు, మాకు పలుకుబడి లేదు, తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, లేకపోతే మాకు అది లేదు, మాకు ఇది లేదు, నాకు అంత మాట్లాడడం రాదు, నాకు అంత తెలియదు, నాకు అనుభవం లేదు అని చెప్పి ఏం చేస్తున్నాను అనగా దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాను అనగా ఎలాంటి ప్రార్థనలు? ఆ చిన్న ప్రార్థనలు బట్టి దేవుడు ఏమవుతున్నాడు అనగా దేవుడు విసిగిపోతున్నాడు. ఏంటి? ఒకవేళ మనకి సీఎం గారితో కలవడానికి ఒక అవకాశం దొరికిందండి. మరి ఏంటో, మరి ఎక్కడో మన దగ్గర సీఎం గారు ఎవడో మనల్ని పిలిచారు, మనతో ఆయన ఎక్కడో వెయిట్ చేస్తున్నప్పుడు ఆయన అక్కడెక్కడో ఉన్నాము, లేకపోతే ఆయన మనతో మాట్లాడాడు. ఆయనకి ఆ రోజు ఆయన ఫ్లైట్ ఏదో లేట్ అయిపోయింది, మనం అదే సమయంలో అక్కడ ఉన్నాం, మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన సరదాగా మాట్లాడుతూ అడుగుతూ అంతా అయిపోయాక అన్నాడు, సరే అండి మీకు ఏదైనా సహాయం చేయాలంటే చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మనతో చెప్తే వెంటనే మనం, సార్ మా ఇంట్లో చిన్న పైపు వేయించండి సార్ అని అడుగుతారండి ఎవరన్నా? మా ఇంట్లో కొలాయి వేయించండి అని ఎవరన్నా సీఎం గారిని అడుగుతారా? అలాగానే అడిగితే ఆయన ఏమవుతాడు తెలుసా? ఆయన విసిగిపోతాడు. అని అంటాడు, అరే నీ ఊర్లో నీ కాలనీలో నీ వాలంటీర్ దగ్గరికి వెళ్తే, లేకపోతే నీ గ్రామ సచివాలయంకి వెళ్తే ఆడు ఏం చేస్తాడు అనగా, నువ్వు ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళవసరం లేదు, కార్పొరేటర్ దగ్గర కూడా వెళ్ళవసరం లేదు, నువ్వు కేవలం నీ యొక్క సచివాలయానికి నువ్వు వెళ్ళి అడిగితే, నువ్వు అప్లికేషన్ పెడితే ఏం చేస్తాడంటే వాడి ఇంట్లో నీ కొలాయి పెట్టేదానికి నేను రాష్ట్రాన్ని నడిపించేవాడిని, నేను నీ పక్కన కూర్చొని నేను నీకు ఏం సహాయం చేయగలుగుతాను అడిగితే ఇంట్లో కొలాయి వేయించాలని. చాలామంది దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి అలాంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మా కుటుంబం చాలా చిన్నది కదండి, నా పిల్లలు ఏం పెద్ద చదవరండి, నా పిల్లలు చాలా చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి, మాకు చాలా అప్పులు ఉన్నాయండి, మా ఆయన గారి ఉద్యోగం చాలా చిన్నదండి, మాకున్న సామర్థ్యం చాలా తక్కువండి, మాకున్న జ్ఞానం చాలా చిన్నదండి, మాకెవరు తెలియదండి, మాకెవరు లేరండి. అందుకే ప్రార్థనలు కూడా ఎలా తీర్చబడతాయంటే చాలా చిన్నదిగా తీర్చబడతాయి, విసుగుని తెప్పించే ప్రార్థనలుగా తీర్చబడతాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ దినాన్న నీ ప్రార్థన ఎలా ఉండాలనగా నీ సామర్థ్యం బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, ఆయన ఎవరై ఉన్నారు అని గ్రహించి, అందుకని ఆయన మన జీవితంలో కార్యాలు చేసినప్పుడు ఆయన ఎలా చేస్తాడో తెలుసా? ఆయన చెప్తున్నాడు, ఆయన మహిమైశ్వర్యము చెప్పున, మన ఐశ్వర్యం చెప్పున కాదు, ఆయన
మహిమైశ్వర్యం. ప్రైజ్ ది లార్డ్. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క దినాన ప్రియమైన సహోదరా, ప్రియమైన సహోదరి, నీ యొక్క సామర్థ్యాన్ని చూసి నువ్వు నిరుత్సాహపడకు. నీ పరిస్థితులు చూసి నిరుత్సాహపడకు. ఇది నా వల్ల జరిగేది, ఇది నా వల్ల కుదిరేది కాదు అని ఆలోచనలకు వెళ్ళకు. యేసయ్య తట్టు చూడు, యేసయ్య వైపు చూడు, ఆయనపై ఆధారపడు. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో జరిగేది మన బలాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి, మన శక్తి బట్టి కాదు, ఆయన ఐశ్వర్యం బట్టి. నీ ముందు ఎన్నో యుద్ధములు ఉండొచ్చు, అనేకమైన పోరాటములు, అనేకమైన కార్యాలు ఉండొచ్చు. అవన్నీ కూడా నీ శక్తికి మించిందై ఉండొచ్చు. కానీ దాంట్లో కూడా నువ్వేం చేయగలుగుతావు అనగా విజయం పొందుతావు. ఎందుకంటే ఆ విజయము కారణము అది నువ్వు కాదు, నీ సైన్యము కాదు, నీ బలం కాదు, నీ రథములు కాదు, నీ గుర్రములు కాదు. అది ఎవరు ఉన్నారనగా దేవుడు. అది గ్రహిస్తే మనం ఏమనగా ఇశ్రాయేలు ప్రజల్లాగా దేవుణ్ణి విసుగుపెట్టే ప్రార్థనలు చెయ్యం. దేవుని అడిగినప్పుడు ఏమడతాం అనగా ఆయన ఎవరోని గ్రహించి గొప్ప ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేయొద్దన్నా? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం ప్రార్థన చేయొద్దు? చిన్న ప్రార్థనలు చేయొద్దు. మరి ఏం ప్రార్థన చేయాలి? పెద్ద ప్రార్థన చేయాలి. పెద్ద దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలనగా పెద్ద ప్రార్థన, గొప్ప విశ్వాసముతో ప్రార్థన చేయి. ఇంతవరకు చిన్న చిన్న ప్రార్థనలు చేసి, చిన్న చిన్న ఆశలు చిన్న చిన్నగా ఉంచుకుంటూ, అయ్యో ఇంత చాలే, ఎక్కువ అడిగితే బాగోదేమో, నాకున్న స్థితికి మరీ ఎక్కువ అడిగేస్తే ఎలా ఉంటుందే అనే ఆలోచన, మనుషుల దగ్గర ఉన్న ఆలోచనతో కాకుండా దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలి తెలుసా? ఆయన ఎవరు అనే సత్యాన్ని గ్రహించి ఆయన తట్టు చూచి ఏం చేయాలనగా గొప్ప ప్రార్థనలు చేయవారై తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా.